యేసుక్రీస్తులో మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకును తన్ను తెలియజేసుకొనిను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి మేఘములను తన పాదధూళిగా చేసుకుని మేఘాలని వాహనంగా చేసుకొని రాబోతున్నటువంటి మహిమ స్వరూపైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కృపయో సమాధానము మీకు విస్తరించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యములు ధ్యానాల్లో ఉన్నాం. స్టెఫను గారి ప్రసంగం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి స్టెఫను గారి ప్రసంగం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఇది సుదీర్ఘ ప్రసంగం, అంటే ఇంచుమించు 50 వచనాల దాకా, ఇంచుమించు 2వ వచనంలో స్టార్ట్ అయినటువంటి ప్రసంగం, 2వ వచనంలో స్టార్ట్ అయిన ప్రసంగం 50వ వచనంలో ముగుస్తుంది. అంటే ఇంచుమించు 58 వచనాలు ఉన్న ప్రసంగం. అంటే పెద్ద ప్రసంగం. అంటే పేతురు గారు 1వ అధ్యాయంలో చేసిన ప్రసంగం కన్నా, పేతురు గారు 2వ అధ్యాయంలో చేసిన ప్రసంగం కన్నా, పేతురు గారు 3వ అధ్యాయంలో చేసిన ప్రసంగం కన్నా పెద్ద ప్రసంగం. కాబట్టి ఈ ప్రసంగంలో నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. పేతురు ప్రసంగాలు చేశాడు, పౌలు ప్రసంగాలు చేశాడు. వాళ్ళ ప్రసంగాలను బట్టి వాళ్ళకేం జరగలేదు. కానీ స్టెఫను ప్రసంగం వలన స్టెఫను ప్రాణం పోయింది. ప్రాణార్పణకు కారణమైనటువంటి ప్రసంగం. ప్రసంగం అతనికి పైసలు ఇచ్చింది, పొగడ్తలు ఇచ్చిందని కాదు, ప్రసంగం అతని ప్రాణం తీసింది. అక్కడక్కడ యూట్యూబ్లో చూసినప్పుడు ఈ మెసేజ్ వినండి, ఈ మెసేజ్ వలనే ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారు, ఈ ప్రసంగం వల్లనే, ఈ సందేశాన్ని బట్టే అని ఒక మెసేజ్ ఇచ్చున్నారు. అంటే ఆయన లాస్ట్ మెసేజ్ ఏదో ఇచ్చినట్టున్నారు, లేదా లాస్ట్ మెసేజ్ దానికి ముందు మెసేజ్. దానివల్ల అతను కొద్దిగా శత్రుత్వాన్ని సంపాదించుకున్నాడని వాళ్ళు అంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ మనం దానిలోకి వెళ్ళలేదు. శత్రుత్వం ఎలాగైనా రావచ్చు, సందేశం ఇచ్చినా సందేశం ఇవ్వకపోయినా. కానీ శత్రువుకి ఇదే పని, ఎవరి మీద సమరానికి దిగుదామని ఆలోచిస్తుంటాడు. కాబట్టి మనం మాట్లాడిన సమస్య, మనం మాట్లాడకపోయిన సమస్య. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవడానికి ముందుగా నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఈ నెల 14వ తేదీ అనగా 2వ ఆదివారం, మొదటి ఆదివారం 7వ తేదీ వస్తుంది, 2వ ఆదివారం సాయంకాలం 6:30 గంటల నుంచి టౌన్ హాల్లో ఒక ఉజ్జీవ కూడిక జరగబోతుంది. రివైవల్ మీటింగ్, గిడియోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించేటువంటి ఉజ్జీవ కూడిక. ఈ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత నెలలో ఉజ్జీవ కూడికి, ఆగస్టు నెలలో ఉజ్జీవ కూడికి కొంతమంది వచ్చారు. ఈ నెలలో ఉజ్జీవ కూడికి వారిని, ఆగిపోయిన వాళ్ళని, కొత్త వారిని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా రండి, ఎవరు మిస్ కావద్దు. ఈ నెలలో అనగా ఇంకొక 11 రోజుల తర్వాత జరగబోతున్నటువంటి ఉజ్జీవ కూడికలో దైవజనులు, యవన దైవజనులు, ప్రభు చేత బలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ డానియల్ రాజు గారు, డానియల్ రాజశేఖర్ గారు, వారు వాక్య పరిచయం చేస్తారు. తర్వాత నేను వాక్య పరిచయం చేస్తాను. 2 సందేశాలు ఉంటాయి. మొదటి సందేశం 7:45 వారికి ఇస్తాం. తర్వాత నేను వాక్య పరిచయం చేస్తాను. కాబట్టి 2 సందేశాలు విని ఆత్మీయంగా మీరు బలపడవచ్చు. బాలాజీ నగరు, ఏసీ నగరు, ఎన్టీఆర్ నగరు, స్టోనోస్పేట, నవాపేట, కపాడిపాలెం, బట్వాడిపాలెం, ముత్యాలపాలెం, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అలాగని మిగతా వాళ్ళకి ఆహ్వానం లేదని కాదు, మిగతా వాళ్ళకి కూడా ఆహ్వానమే. అందరూ రండి, అనేక మందిగా రండి. చాలామంది రావాలి. వస్తే వాళ్ళు వాక్యం విని వాళ్ళు కొద్దిమందిని దీవించబడతారు. ఏదో టైంపాస్ కోసం ఏర్పాటు చేస్తున్న మీటింగ్లు కాదు, ఏదో డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు. ఎవరు స్పాన్సర్ చేయడం లేదు. స్పాన్సర్ల కోసం నేను చూడడం లేదు, స్పిరిచువల్ పీపుల్ కోసం ఎదురు చూస్తున్నాను. కొంతమంది దృష్టి అంతా స్పాన్సర్ల మీదే ఉంటుంది. కానీ దేవుడు మనకు స్పాన్సర్ చేస్తున్నాడు. దేవుడే మా వెనుకాల ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ యొక్క గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ వెనుకాల ఉన్నటువంటి పెద్ద స్పాన్సర్ ఆయనే. ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను.
స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఎందుకు కోరుతున్నానంటే మీ కుటుంబ సభ్యుడిగా, మీ సహోదరుడిగా కోరుతున్నాను కనుక మీరు ఖచ్చితంగా వచ్చి కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు సుమారు 10కి పైగా ఉజ్జీవ కూడికలు ఏర్పాటు చేశాం. ఎంతమంది మీరు పాల్గొన్నారో నాకు తెలియదు. మీలో పాల్గొన్న వారిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. పాల్గొనని వారు దయచేసి మీరు దూరంగా ఉన్న, ఇందుకూరుపేటలో ఉన్న, బుచ్చిలో ఉన్న, రేబాలలో ఉన్న, దువ్వూరులో ఉన్న, సంఘములో ఉన్నా కానీ, సంఘం అంటే బుచ్చిరెడ్డిపాలెం తర్వాత ఉన్నటి సంఘంలో ఉన్నా కానీ, లేదా ఇటువైపు మన వడ్డిపాలెం, ధనలక్ష్మీపురం ఈ ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా దయచేసి కూడికి రండి. 9:30కి కూడికి అయిపోతుంది. మీరు 10 గంటలకి వెళ్ళా 10-10:15 కల్లా మీరు తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. మీరు ఇళ్ళలో ఉండొచ్చు. మీటింగ్ తర్వాత మీకు చిన్న బాక్స్లో కాస్త ఫుడ్, అల్పాహారం ఇస్తారు. దాన్ని తీసుకొని అక్కడ అక్కడ తినడానికి అవకాశం లేదు కనుక అలా బాక్సెస్ ఇస్తున్నాం. మీరు దాన్ని తీసుకొని వెళ్ళి ప్రార్థించుకొని మీరు తినాల్సిందిగా కోరుతున్నాం. దానివల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయనే ఉద్దేశంతో అదేదో ప్రార్థనా ఆహారము, పరిశుద్ధ ఆహారము అని నేను చెప్పి మిమ్మల్ని భ్రమపరచదలుచుకోలేదు. మీరు వచ్చారు, లేట్ అయిపోతుంది, కాస్త తిన్నట్టుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడికను ఏర్పాటు చేసేటువంటి వేరొక సిస్టర్ గారు, వారు కూడా ఇలాగే ఫుడ్ ఇస్తున్నారని తెలిసింది కనుక విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుని, దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు వైఎస్ఆర్ నగర్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు గొలగమూడి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి మనం అలా ఏర్పాటు చేస్తున్నాం కనుక ఈ ఉద్యోగం కూడా ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఇంకా పాంప్లెట్ వేయలేదు. పాంప్లెట్ వేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినం కొరకై మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం ధ్యానించుకోబోతున్నాం. మీ వాక్యము లోతైనది, సత్యమైనది, బహు లోతుగాను బహు దూరంగాను ఉన్నది. దాన్ని గ్రహించగలిగిన వాడెవరు? ప్రభా, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో నాయన మీ దాసుడు కొన్ని మాటలు వివరిస్తుండగా, మీ దాసుడు బలహీనుడు, నోటి మాంద్యం కలిగిన వాడు, భాషా పరిమితి కలిగిన వాడు, వాక్చాతుర్యము లేనివాడు కనుక మీ దాసుడిని మీ చేతిలో సమర్పిస్తున్నాం. వింటున్న మీ ప్రజల కొరకే మీకు వందనాలు. మీ దాసుని సిలువ చాటున మరుగు చేయండి. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ మమ్మల్ని వాడుకోమని, అలా వాడుకోబోతున్నందుకు మీకు వందనం చేయిస్తాను. 14వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మీరు ప్రజల్ని మీరు తోడుకొని రండి. విస్తారమైన ప్రజల్ని మీరు తోడుకొని రండి. హాల్ నిండిపోవాలి ప్రభా. అటువంటి ప్రజల్ని మీరు తోడుకొని రండి. మీ కార్యం జరిగించుకొని అడుగుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక నిన్నటి ఎపిసోడ్లో సమృద్ధిని గురించి మనం ఆలోచించాం. సమృద్ధి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. క్షామం వస్తూ ఉంటుంది, పోతుంటుంది. ఐశ్వర్యం వస్తూ ఉంది, పోతుంది. ఐశ్వర్యం కొన్నిసార్లు పక్షిలాగా ఎగిరిపోయే అవకాశం ఉందని లేఖనాల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమృద్ధిని బట్టి సంతోషిస్తూ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, సృష్టికర్తకి ఇవ్వకుండా ఉంటారేమో. సృష్టికర్తకి ఇవ్వాల్సిన సమయం సృష్టికర్తకి ఇవ్వండి. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ప్రభువుకి ఇవ్వండి. సమృద్ధిని గురించి ఆలోచిస్తూ సమృద్ధిని ఇంకా సాధించాలని ఆశిస్తూ ఆశతో ముందుకు సాగుతున్నట్లయితే మంచిదే. కాబట్టి సమృద్ధిలో మనం ఎలా ఉండాలి? నేను సమృద్ధిలో ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఏ స్థితిలో ఉన్నాను నేర్చుకోవాలి మనం. దీన స్థితిలో ఉన్నాను, సంపన్న స్థితిలో ఉన్నాను. డబ్బు ఉంటేనే మేము సంతోషంగా ఉంటామండి, డబ్బు లేకపోతే బాధగా ఏడుపు మొఖాలతో ఉంటామని కాదు. డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వస్త్రాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాహనాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏమున్నా లేకపోయినా ప్రభువులో సంతోషించే వాళ్ళుగా ఉండాలి. హబక్కూకు భక్తుడు చెప్పినట్లుగా, నా సాలలో పశువులున్నా, నా దొడ్డిలో గొర్రెలున్నా, ఉన్నా లేకపోయినా, అంజూరపు పండ్లు కాయకపోయినా, ఓలి వచ్చి ఎలా ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా కానీ నేను ప్రభువును స్తుతించకుండా ఉండలేను. మనం చెప్పగలమా? అన్నీ ఉంటేనే స్తోత్రం చెప్తాం, అన్నీ ఉంటేనే స్తుతి కూడికి ఏర్పాటు చేసుకుంటాం. ఏమీ లేకపోతే సంతాపంతో ఉంటాం, అన్ని జనుల్లాగా ఉంటాం. అలా కాకుండా అన్ని స్థితుల్లో సంతోషంగా ఉందాం.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సమృద్ధిగా ఉన్న కాలంలో, డబ్బున్న కాలంలోనే సంతోషం, ఆశీర్వాదాలు ఉన్న కాలంలో సంతోషంగా ఉండడానికి కాదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉందాం, హాయిగా నవ్వుకుందాం, సంతోషంగా ఉందాం. మన ఏడుపు మొఖాలు ప్రజలు చూడకూడదు, మన నవ్వు మొఖాలు ప్రజలు చూడాలి. ఎప్పుడు హ్యాపీగా ఉంటాడండి. అతను హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, అదేనండి నా సంతోషానికి కారణం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై జాయ్. నీ యొక్క శక్తి రహస్యం అడిగిన వాళ్ళు నీ సంతోష రహస్యం కూడా అడిగే అవకాశం ఉంది. మాకు తెలియకుండా అడుగుతామండి, మీరు చాలా రోజులుగా మమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాము, మీరు ఎందుకు ఇలా సంతోషంగా ఉంటారు? ఒకవేళ సంపద లేకపోయినా పర్లేదు, సంతోషంగా ఉన్నారంటే సంతోషాన్ని మించినటువంటి సంపద మరొకటి లేదు. హ్యాపీగా ఉందాం. ఆనంద తైలముతో అభిషేకించగలిగిన దేవుడు, మనం ఆనంద తైలంతో అభిషేకించబడాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి మరవబడే అవకాశం ఉంది, సమృద్ధి తెలియబడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సమృద్ధి ఎప్పుడో మరవబడుతుందంటే క్షామకాలంలో, అయ్యో చాలా రోజులైంది భోంచేసి, చాలా రోజులైంది నాన్ వెజ్ తిని, చాలా రోజులైంది చికెన్ తిని, చాలా రోజులైంది మటన్ తిని అని అనుకునేవాళ్ళు లేరా? ఐస్ క్రీమ్ తినాలని ఆశ ఉందండి, మంచూరియా తినాలని ఆశ ఉందండి, పలాంటి తినాలని ఆశ ఉందని చెప్పుకునేవాళ్ళు లేరా? ఉంటాయి, ఆశలు ఉంటాయి, తప్పేం లేదు. కొంతమంది ఆశలు మరి పెద్ద హోటల్లోకి వెళ్ళి తినాలండి, ఎక్కడ తిన్నా అదే ఆహారమే తింటావు. ఏ ఆహారం అలాగా నీ శరీరంలో గంటల తరబడి ఉండే అవకాశం కూడా లేదు. ఆహారము అరిగి జీర్ణమైపోయి నీకు శక్తిగా మారి మిగతా ఆహారము అది విసర్జన చేయడానికి సిద్ధంగా ఉంటుంది. తినేదాన్ని బట్టి, ధరించుకునేదాన్ని బట్టి, ఉండేదాన్ని బట్టి పొంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడిని నడిపించేదాన్ని బట్టి సంతోషంగా ఉండు. దేవుని స్తోత్రం, దేవుడు నన్ను నడిపిస్తాడండి అని చెప్పుకోవాలి. కానీ నాకు 2 కార్లు ఉన్నాయండి, నాకున్న కార్లు మీకున్నాయా? నాకున్న గోల్డెన్ వాచ్ మీకుందా? నాకున్న 2-4 రింగ్స్ ఉన్నాయి, మీకున్నాయా? అని కాకుండా భౌతికమైన వాటిని బట్టి సంతోషించకుండా ఆత్మ సంబంధమైన వాటిని బట్టి సంతోషిద్దాం. సమృద్ధి మరవబడుతుందని తెలియబడకుండా పోతుందని. రెండోది, సమృద్ధిని బట్టి సకల దేశస్తులు వస్తున్నారని. సకల దేశస్తులు వచ్చి ధాన్యం కొనుక్కోవడం, పోవడం, డబ్బులు ఇవ్వడం, అంతా ట్రాన్సాక్షన్, అంతా హడావిడి. 60కి పైగా దేశాల ప్రజలు రావాలి, వస్తున్నారు అంటే ఎంత బిజీగా ఉంటాడు యోసేపు గారు. ఈరోజు 4 మన దగ్గరికి వస్తే మనం ఒక ఆఫీస్ రూమ్లో కూర్చొని మన మెయింటెనెన్స్ వేరుగా ఉండదా? నేను ఎప్పుడు బిజీగా ఉంటానండి, నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటానండి, అసలు తీరిక ఉండదండి, ఏం చేద్దామండి, 24 అవర్స్ చాలదండి అని బాధపడే వాళ్ళు ఉన్నారు లేరా? నువ్వు బాధపడినా నీకు 24 అవర్సే. దేవుడు అధికంగా ఒక రోజుకి 28 గంటలు చేసో, ఒక రోజుకి 30 గంటలు చేసేవాడు. ఈ ఉన్న చోట సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో. టైం మేనేజ్మెంట్ తెలుసుకో, అంతవరకే. స్తోత్రం. ఇశ్రాయేలులో కూడా సమృద్ధి ఉంది. ఐగుప్తు సమృద్ధికి ఇశ్రాయేలు సమృద్ధికి తేడా ఉంది. అక్కడ ధాన్యం మాత్రమే ఉంది, అక్కడ గోధుమలు మాత్రమే ఉన్నాయి, అక్కడ వీట్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ బాదం ఉంది, పిస్తా ఉంది, మస్తకి ఉంది, బోళం ఉంది, తేనుంది. అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఆదికాండము 12వ అధ్యాయంలో చూస్తే అక్కడి నుంచి అది ఇన్ని అధ్యాయాల్లో వచ్చినప్పటికీ కూడా అక్కడ సమృద్ధి ఇంకా ఉంది. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అది 2 నదుల మధ్యలో ఉన్న దేశం. స్తోత్రం. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్యలో ఉన్న భూభాగం పొటోమస్ అంటే నది అని అర్థం. నదుల మధ్యలో భాగం, సమృద్ధి కలిగిన స్థలం, పశు సంపద, వృక్ష సంపద ఉన్నటువంటి ప్రదేశం. ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్షార్థంగా కాదు, ఆత్మ సంబంధంగా అక్కడ ప్రవహించే దేశం. సమృద్ధిని అనుభవించడం. సమృద్ధి అనేది సాక్ష్యం చెప్పుకోవడానికి కాదు, సమృద్ధి అనేది చూసుకోవడానికి కాదు. సమృద్ధి దేనికి? అనుభవించాలి. ఈ దేశం యొక్క మంచి పదార్థాలను అనుభవించాలి.
ఎంజాయ్ చేయాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు తిని మదించి యెహోవా ఎవరు అంటారేమో, అప్పుడు మీకు కష్టం. మీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు ఈ పూట భోజనం ఇచ్చాడండి, మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడండి, మంచి లంచ్ ఇచ్చాడండి, మంచి డిన్నర్ ఇచ్చాడని చెప్పుకుంటే పర్లేదు. ఏమి ఇచ్చాడండి ఆయన? ఏంది 24 గంటలు లేచిన దగ్గర నుంచి ఇడ్లేనా, 24 లేచిన సద్దన్నమే వేడనమేనా, ఈ పప్పు ఇవేనా కదా, ఈ రైసు ఇవేనా అని బాధపడద్దు. ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఆయన ఎవరో చెప్పాడు, ఒక రైటర్, నాకు మంచి షూస్ లేవని నేను బాధపడుతూ ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అలా బాధపడుతూ వెళ్తున్నప్పుడు కాళ్ళు లేనటువంటి 2 కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తిని చూశాను. అప్పుడు నాకు అనిపించింది, వాళ్ళకన్నా నేనే శ్రేష్టమైన ఉన్నాను. నీకు షూస్ లేవని బాధపడుతున్నావేమో, అతనికి 2 కాళ్ళు లేవు, అతను బాధపడటం లేదు. మనం అనేకుల కన్నా ధన్యులం. మనం దరిద్రులం కాదు. దారిద్ర్య రేఖ దిగువన ఈ భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఒక్క పూట భోజనం అతి కష్టంగా జరిగేవాళ్ళు ఉన్నారు. అటువంటిది మనం 3 పూట్ల తింటున్నామంటే, 3కి 4 పూటలు తింటున్నామంటే, రాజభోజనం కాకపోయినా తింటున్నామంటే దేవునికి స్తోత్రం కాదా? ఎప్పుడు స్తోత్రం చెప్పాం మనం? ఎప్పుడు సడుగానా? ఈ ఇల్లు బాగాలేదు, ఈ వస్త్రాలు బాగాలేవు, ఈ వాహనం బాగాలేదు, ఈ మొబైల్ బాగాలేదు, ఎన్ని కంప్లైంట్లు మనకు. సనుగుడు గొనుగుడు లేకుండా స్తోత్రం చెప్తూ ఉన్నావా? దేవా నాకు ఇచ్చిన మొబైల్ కొరకై నీకు స్తోత్రం, నాది ఐఫోన్ కాకపోయినా ఇది మై ఫోన్ ఇది అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? దిస్ ఈజ్ మై ఫోన్, గాడ్ హెస్ గివెన్ మీ. దేవుడు నాకు ఇచ్చిన ఫోన్ అండి. యాపిల్ ఫోన్లు, మ్యాంగో ఫోన్లు, ఇటువంటి ఫోన్లు లేకపోయినప్పుడు నాకు ఏదో ఫోన్ ఉంది, కమ్యూనికేషన్ జరుగుతుంది, దట్స్ ఎనఫ్. తృప్తిగా ఉందాం. తృప్తిగా ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉన్నాం. కొంతమంది అసంతృప్తిగా ఉంటారు. ఆత్మీయ విషయాల్లో మాత్రం సంతృప్తిగా ఉంటారు. చాలా ప్రార్థన చేసుకున్నాను, చాలా వాక్యం చదివాను, చాలా చేశాను, చాలా ఇచ్చానని. కానీ భౌతికమైన విషయాల్లో మాత్రం అసంతృప్తి. అలా కాకుండా ఆత్మీయ విషయాల్లో అసంతృప్తి కలిగి, భౌతికమైన విషయాల్లో తృప్తి కలిగి మనం ముందుకు సాగుదాం. కాబట్టి నిన్న మనం ఆలోచించిన విషయాలు అవి. మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 13వ వచనం. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా యోసేపు యొక్క వంశాన్ని గురించి ఏమాత్రం ఆరా తీయలేదు. అయ్యా మీది ఏ వంశము ఏంటి అని అడగలేదు. నీది ఏ వంశం అయితే నాకెందుకు నాయనా, నువ్వు మంచి వివేకము కలిగిన వాడవైండి దేశాన్ని కాపాడావు, నాకు అది చాలు. కానీ నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నాకెందుకు అవన్నీ? 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నాం. 13వ వచనం నేను చదువుతున్నాను. On their second trip to Egypt, Joseph revealed his identity to his brothers, and because of this, Pharaoh learned about Joseph's family and where he came from. అతని కుటుంబం గురించి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని దీన్ని బట్టి తెలిసింది. యోసేపు కుటుంబం గురించి ఎలా తెలిసింది? తన ఇంటి వారు వచ్చారు అనే సంగతి యోసేపు ఫరోకి తెలిపాడు. మా ఇంటి వాళ్ళు వచ్చారు సార్, మా నాన్న వచ్చాడు సార్, మా అమ్మ లేదు, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది, నన్ను మా పెద్దమ్మోళ్ళే పెంచారు, నేను అలా పెరిగాను, అన్నల మధ్యలో 10 మంది అన్నల మధ్యలో పెరిగాను, మాది పెద్ద ఫ్యామిలీ అండి, ఇలా ఏదో చెప్పినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు రెండోసారి వచ్చినప్పుడు, వాడుక భాషలో చదువుకుందాం 13వ వచనం. రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన ఎవరన్న విషయము తన సోదరుడు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. వారు అనగా ఇశ్రాయేలు కుమారులు రెండవసారి ధాన్యము కోసం వచ్చినప్పుడేనా కాదు, వచ్చినప్పుడు కాదు, పంపబడినప్పుడు. మొదటిసారి పంపెను అని రాయబడింది. మొదటిసారి పంపిన వాడు రెండోసారి పంపాడు. అనగా ఆ ఇశ్రాయేలు కుమారులు రెండవసారి ధాన్యము కోసం పంపబడినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు, తన 10 మంది అన్నలకు తానెవరో తెలియజేసుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకి తెలిసింది. మనం ఇతన్ని అడిగితే బాగుండదులే, ఏదో ఒకరోజు తెలియకుండా పోతా ఏంటి అని అయిపోయాడు. సరే తెలిసింది. కులాలు, గోత్రాలు, బ్యాక్గ్రౌండ్స్ ముఖ్యం కాదు, మనల్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు అనేదే ముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ రాయబడిన మాటల్లో మనం ఆలోచిస్తున్నాం, తెలియజేసుకోవడం. అలా మిమ్మల్ని గురించి మీరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్. ప్రతి వాళ్ళు లేచి నేను ఎవరినో తెలుసా, నా పేరు సంతోష్, నేను పలానా ఊర్లో ఉంటాను. సరే నెక్స్ట్ వాళ్ళు లేచి చెప్తున్నారు, నేను నా పేరు సోన్సో, నా ఊరు సోన్సో, నేను పలానా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే సమయంలో ఒకరి గురించి వేరే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక మీటింగ్లో ఒక స్పీకర్ వచ్చాడు, ఆ స్పీకర్ గురించి ఆ కార్యనిర్వాహకుల్లో ఎవరో ఒకరు వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యోసేపు తన్ను తాను తెలియజేసుకొనెను. ఎందుకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఏంటి? మరుగుగా ఉంటే నష్టం ఏంటి? మరుగుగా జీవితాంతం ఉంటే మాత్రం నష్టం ఏంటి? దీని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తనను తాను మనకు తెలియజేసుకుంటున్నాడు. యోసేపు తన అన్నలకు తెలియజేసుకున్నట్లుగా యేసుక్రీస్తు ఆయన సహోదరులు అనబడినటువంటి మనకు, ఆయనతో పాటు మన కుమారులం కనుక ఆయన జ్యేష్ఠ కుమారుడుగాను మనము ద్వితీయ కుమారులు కనిష్ట కుమారులుగా ఎంచబడుతున్నాం కనుక స్తోత్రం. ఆయన అస్తిత్వాన్ని బట్టి కుమారుడు, మనము ఆత్మ సంబంధమైన రక్షణను బట్టి ఆత్మీయంగా రక్షించబడ్డాన్ని బట్టి మనం కుమారులు. కానీ దేవుడు మనకు తండ్రి, యేసు మనకు అన్న. అంటే వెంటనే యేసు ప్రభు అన్నగారైన యేసు ప్రభు నీకు వందనాలని కాదు. అన్నగారైన యేసు ప్రభు, అన్న అయినటువంటి యేసు అనేటువంటి మాటలు ఎక్కడ మనకు లేఖనాల్లో కనిపించవు. ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు, దేవుడే. నరావతారాన్ని బట్టి ఆయన సోదరుడుగా ఆయన్ని మనం భావించవచ్చు, అంతవరకే. దేవుని స్తోత్రం. 1 నంబర్ 1 ఆదికాండము 42వ అధ్యాయము 8వ వచనం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతను గుర్తుపట్టలేదు. ఈయన వాళ్ళని గుర్తుపెట్టాడు, వాళ్ళు ఆయన గుర్తుపట్టలేదు. దేవుడు మనల్ని గుర్తుపడతాడు, మనం దేవుని గుర్తుపట్టాం. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు కానీ మనం దేవుణ్ణి ఎరగం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ మనం దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. అక్కడ రాయబడింది, వారు ఆయన్ని గుర్తుపట్టలేదు. మగ్దలేని మరియా ఆయన్ని గుర్తుపట్టలేదు. మరియా అని పిలిచినప్పుడు గుర్తుపట్టాడు. చూసాను, గుర్తుపట్టిందామా? గుర్తుపట్టలేదు. యోసేపు ఐగుప్తు వేషములో ఉన్నాడు కనుక, ఐగుప్తు అధికారిగా ఉన్నాడు, ఐగుప్తు వస్త్రధారణలో, ఐగుప్తు ఆహార్యంలో ఉన్నాడు కనుక వాళ్ళు గుర్తుపట్టలేదు. వాళ్ళు మాత్రం ఇశ్రాయేలు వస్త్రధారణలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తుపట్టేశాడు. వీళ్ళు ఈ 10 మంది ఇలా రావడం ఇదంతా మొత్తం సులభంగా గుర్తుపట్టేశాడు. దేవుడు మనల్ని నువ్వు ఏ వేషం వేసుకున్నాగా నిన్ను గుర్తుపట్టగలిగిన దేవుడు, ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిన్ను గుర్తుపట్టగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 42వ అధ్యాయము 9వ వచనం. యోసేపు వారిని గుర్తి తాను కనిన కలను జ్ఞాపకం చేసుకొని, మీరు వేగులు వారు ఏ దేశం మట్టుకు తెలుసుకుని వచ్చిద్దరని వారితో అనగా, వారిని గూర్చి తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కలలు మర్చిపోలేదు యోసేపు. మర్చిపోదగిన కలలు కాదవి, అది దేవుడిచ్చిన కలలు. ఆ కలలు గుర్తొచ్చాయి సోదరులను చూసినప్పుడు. ఆ కలలు నెరవేరకూడదని ప్రయత్నం చేసిన సోదరులు. యోసేపు వారిని గురించి తనను గురించి కాదు, వారిని గురించి తాను కనిన కలలను జ్ఞాపకము చేసుకొని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆయన వాళ్ళకి తన్ను తాను తెలియజేసుకున్నాడు. హలో, మీరు అమ్మివేసిన యోసేపు నేనే అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 45వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యోసేపు తన ఎదుట నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక ఎమోషనల్ మూమెంట్ అది. తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తనకున్నటువంటి ఆ సెంటిమెంట్స్ ఒక్కసారిగా ఎమోషనల్ గురైపోయిన దుఃఖానికి ఏడ్చాడు. చాటుగా వెళ్ళి వేరొక చోటికి వెళ్ళి ఏడ్చాడని రాయబడింది. ఆది కాండంలో మనం గమనిస్తే యోసేపు ఏడ్చినటువంటి సందర్భాలు 5కు పైగా కనిపిస్తాయి. యేసు ప్రభువు కూడా ఏడ్చాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఏడ్చాడు. యెరూషలేమును గురించి ఆయన ఏడ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఎందుకు తెలియజేసుకున్నాడు? అణుచుకోలేకపోయాడు కాబట్టి తెలియజేసుకున్నాడు. ఒకటి గుర్తుపట్టాడు కాబట్టి తెలియజేసుకున్నాడు.
రెండోది స్వప్నాలను గుర్తు చేసుకున్నాడు కాబట్టి తెలియజేసుకున్నాడు. మూడోది అణుచుకోలేకపోయాడు కాబట్టి ఆయన వాళ్ళకి తాను ఎవరో అని తెలియజేశాడు. నాలుగో విషయం ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, ఇది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. పశ్చాత్తాపము కలిగించే కార్యమని తెలుసు ఆయనకి, అందుకోసమే తనను తాను తెలియజేసు. వాళ్ళు పశ్చాత్తాపడాలి, వాళ్ళు చేసింది తప్పని తెలుసుకోవాలి, వాళ్ళలో ఒక రియలైజేషన్ రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో రియలైజేషన్ రప్పించడం కోసం సువార్తని వినిపించి, వాక్యాన్ని వినిపించి, నీతిని గురించి, తీర్పును గురించి, పాపాన్ని గురించి మన చేత ఒప్పింపజేస్తాడు. యోసేపు వాళ్ళ చేత తప్పును ఒప్పింపజేయాలని ప్రయత్నం చేశాడు. అందుకని మీరు వేగుల వారని అవి ఇవి అని చెప్పి డ్రామాలాడే చివరి చెప్పారా, మాకు తండ్రి ఉన్నాడు, మాకు సోదరుడు ఉన్నాడు, వాడిని పోయాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చింది. మీరు సంతాపపడద్దు. 50వ అధ్యాయములో 17వ వచనంలో రాయబడింది, ఆదికాండము 50:17లో. నీ తండ్రి తాను సావకు మునుపు ఆజ్ఞాపించిందేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపను క్షమించమని అతనితో చెప్పాను. సరే, వీళ్ళు చెప్తున్నారు మేమేదో తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు. 14 సంవత్సరాల క్రితం చేసిన తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. పాపానికి పశ్చాత్తాపడి, పాపానికి పరిహారం పొంది, పాపం నుంచి విడుదల పొంది, పరిశుద్ధతను పొంది ముందుకు సాగాలని దేవుడు మన గురించి కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తనను తాను తెలియజేసుకుని మన జీవితాన్ని సరిచేస్తున్నాడు. యోసేపు తను తాను తెలియజేసుకొని తన సహోదరులను సరిచేసినట్లుగా ఆయన ప్రతిదినము తనను తాను తెలియజేసుకుంటూ, బయలుపరుచుకుంటూ మనల్ని సరిచేయాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.